అండ్ మన ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ మాత్రం 100% సూపర్. యాజ్ యాక్టర్ రవితేజ చెప్తున్నా నేను, ఓకే, ఇది బ్లాక్ బస్టర్ కాదు, మోర్ దాన్ దట్. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య బాబు గారిని మనం ఒక మౌంటైన్ లాగా చూస్తున్నాం మనం. ఓకే, ఎందుకంటే ఆయన యాక్ట్ ఈ ఏజ్లో కూడా బాలయ్య బాబు గారు అంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే ఒక ప్యాషన్ తోటి చేస్తున్నారు. ఆయన సినిమా మీద ప్యాషన్ తోటి చేస్తున్నారు కాబట్టి జై బాలయ్య. డాన్స్ ఎలా అనిపించిందండి మీకు? అసలు బాలయ్య బాబు గారు డ్యాన్స్ అంటే అల్టిమేట్. ఆయన ఒక స్టెప్ వేసిన అల్టిమేటే, లేకపోతే ఆయన ఒక చెయ్యిలా తిప్పిన అల్టిమేటే, లైక్ బాలయ్య బాబు గారు మాట్లాడిన అల్టిమేటే. అండ్ బోయపాటి గారు ఏంటంటే బాలయ్య బాబు గారిని ఎవ్రీ టైం ఎలా చూపిస్తారంటే అతను బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకుంటారు. బాలయ్య బాబు గారు అంటే ఆయనకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ బోయపాటి గారు నాకు పర్సనల్గా బాగా తెలుసు, డైరెక్టర్ గారు కూడా. ఈ సినిమా మాత్రం చెప్తున్నానండి, యూనివర్సల్, నాట్ పాన్ ఇండియా, నాట్ పాన్ వరల్డ్, యూనివర్సల్. ఇట్ ఇస్ యూనివర్సల్. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా బాలయ్య బాబు గారు అంత బాగా యాక్ట్ చేశారంటే మాత్రం మన బాలయ్య బాబు యూత్ అసోసియేషన్ కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ ఒక మేజర్ స్టఫ్ ఇట్ ఈస్. అంత బాగా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఫ్యాన్స్ కోసం ఎంత కష్టపడుతున్నారు. బట్ వీఆర్ ఆల్ సపోర్ట్ హిమ్. ఇది మాత్రం కొట్టబోతుంది తొందరగా. ఎంత కొట్టబోతుందంటే నాకు తెలిసి ఇన్ మై వ్యూ మినిమం 1,500 crores ఈజీ కొట్టబోతుంది. బ్లాక్ బస్టర్ కాదు, సూపర్ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టబోతుంది. మీరు చెప్పేది పుష్ప 2 బ్రేక్స్ చేస్తుంది అంటున్నారు. ఆబ్వియస్లీ పుష్ప 2కి అఖండాకి 2కి మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు అండి. ఎందుకంటే బాలయ్య బాబు గారుకి అల్లు అర్జున్ గారికి మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. లైక్ ఎందుకంటే మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, యూత్కి ఎవరికి తెలుసు. బాలయ్య బాబు గారు 10 నిమిషాల సినిమాలు కనిపిస్తే చూడాలని మనం అనుకుంటాము. అదే అల్లు అర్జున్ గారు 2.5 hours కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తారో చూడాలని అనుకుంటాము. సో దిస్ ఇస్ ద కంపారిజన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అల్లు అర్జున్ గారు అండ్ బాలయ్య బాబు గారు. సో యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ ఎ డైరెక్టర్, అండ్ నేను చెప్తున్నాను బాలయ్య బాబు గారు అల్టిమేట్ అండ్ ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్. ఈ సినిమాతోటి మనకు ఫుల్ స్టఫ్ ఇచ్చారు, చాలా బాగా కష్టపడుతున్నారు. కాబట్టి అఖండ 2 అనేది మనకు ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇప్పుడు మన సంక్రాంతికి రావాల్సిన పండగ ముందే వచ్చిందని చెప్తున్నాం. సంక్రాంతికి రావాల్సింది ముందే వచ్చేసింది మనకి. నాకు తెలిసి ఈ వీక్ కలెక్షన్స్ నేను చెప్పకూడదు, అది మన ఫ్యాన్సే క్రియేట్ చేయాలి, మన ఫ్యాన్సే వాటిని రివీల్ చేయాలి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ మన సినిమా లేట్ వచ్చిందని బాగా ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు చెప్తున్నాను, విత్ ఇన్ 3 daysలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సక్సెస్ అయిపోయి క్లియర్ అయిపోయి అఖండ 2 ఈజ్ ద నంబర్ 1 సినిమా ఇన్ ద తెలుగు మూవీ ఇండస్ట్రీ. 100% బాలయ్య బాబు గారు ఎవర్ గ్రీన్. ఇంకోటండి, ఇప్పుడు ఆది పినిశెట్టి గారి గురించి చెప్పాలి. పర్సనల్గా నాకు అన్నయ్య బాగా తెలుసు. అన్నయ్య నేను ఒక 4-5 times కలిశాను. సరైనోడు సినిమాలు కూడా కలిశాను నేను అన్నయ్యని. అంత సాఫ్ట్గా ఉన్న పర్సన్ అనేది ఈరోజు ఆయన క్యారెక్టర్ చూస్తుంటే యాజ్ ఓ మై గాడ్, అల్టిమేట్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ మాత్రం మనం 100%కి 100% కాదు, ఇంకొక 1% ఎక్కువ ఇవ్వచ్చు. చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. అందులో నో డౌట్ ఆది పినిశెట్టి గారు ఈ సినిమాకి మాత్రం 100% జస్టిఫై చేశారు. అంటే సరైనడులో విలన్ గా యాక్ట్ చేశారు కదా. సో మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సరైనడులో ఆది పినిశెట్టి గారు చేసిన క్యారెక్టర్ కంటే దీనిలో 3 times 4 times ఎక్కువ ఉంది. ఎందుకంటే అది ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అండ్ ఒక కన్నింగ్ క్యారెక్టర్. కానీ ఈ సినిమాలో మాత్రం బాలయ్య బాబుకి ఆపోజిట్ క్యారెక్టర్ కదా. అందులో ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అండ్ హిస్టారికల్ క్యారెక్టర్ కాబట్టి, శివుడికి ఆపోజిట్కి వెళ్ళే క్యారెక్టర్ కాబట్టి ఆయన యాక్టింగ్ చేయలేదు, జీవించేశారు. అందులో డౌటే లేదు. ఆది పినిశెట్టి గారు చేసిన యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. డైలాగ్స్ ఏంటంటే బాలయ్య బాబు గారికి ఈక్వల్గా పోటీ పడి చేశారు ఆది పినిశెట్టి గారు. అన్నయ్య మీ యాక్టింగ్ మాత్రం అన్నయ్య సూపర్ అన్నయ్య, అల్టిమేట్. మీ యాక్టింగ్ మాత్రం సూపర్. యు ఆర్ ట్రెమండస్ అండ్ యూ డిడ్ గుడ్ జాబ్.
ఓకే, ఇంకోటండి, ఇప్పుడు బాలయ్య బాబు తలకాయతో దిష్టి తీసిన అది మంచిగా ట్రోల్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి మీరు యాస్ ఆఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారు ఏం చేసినా కూడా ఇప్పుడు సపోజ్ ఇంకొక హీరో చేశాడు అనుకోండి, అది మనం ఎక్స్ట్రా అనుకుంటాం. కానీ బాలయ్య బాబు గారు ఏం చేసినా, ఒక ట్రైన్ వెనక్కి పంపించినా కూడా మనకి ఇష్టపడతాం. ఇట్లా కాళ్ళు కొట్టి తొడగొట్టి ట్రైన్ వెనక్కి పంపించినా మనం ఇష్టపడతాం. కానీ బాలయ్య బాబు గారు అంటే మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా. ఒక శివుని క్యారెక్టర్లో ఉన్నప్పుడు, ఒక శివుని ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఒక మనిషి తలకాయ ఇట్లా పెట్టి దిష్టి తీయడం అనేది పెద్ద పనే కాదు, పెద్ద ఈ సిచ్యువేషన్ కాదు. ఒక మనిషి నిజంగా మనం ఆవహించుకుంటే, ఒక దేవుడిని మెయిన్గా శివుని మనం ఆవహించుకుంటే ఇలా తీయడం అనే పెద్ద క్యారెక్టర్. దాన్ని ట్రోల్ చేయొద్దండి, ఎందుకంటే దట్ ఈస్ ద నెంబర్ 1 పాయింట్. ట్రోలర్స్ ఏమంటున్నారు అంటే గుమ్మడికాయలతో తీయాల్సిన తలకాయ తెస్తున్నారు అంటున్నారు. గుమ్మడికాయనా తలకాయనా మనము మంచిగా ప్యూర్గా ఆలోచిస్తే, కానీ శివభక్తుడైతే గుమ్మడికాయన ఒకటే, మనిషి అయినా ఒకటే. లాస్ట్ సినిమాలో ఒకటి చెప్పాడు, మీకు ప్రాబ్లం వస్తే మీరు పిండం పెడతారు, మేమేం చేస్తామని చెప్పారు తెలుసా? ఆ పిండానికే ఏదో పెడతామని చెప్పాడు మా బాలయ్య బాబు. అవును, మీరు ప్రాబ్లం వస్తే దేవుని ముక్తారు సంథింగ్ చెప్పాడు. పిండం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ పిండాన్ని తిప్పాడంటే ఏంటో తెలుసా? శివుణ్ణి కంప్లీట్గా ఆవహించుకున్న మన బాలయ్య బాబు గారు. అంటే క్యారెక్టర్ లీనమైపోయాడు ఆయన. దాన్ని ట్రోల్ చేయకూడదు, ఎందుకంటే ఒక శివభక్తుడిగా ఆయన చేసింది కరెక్ట్. అది మాత్రం ఈ సినిమాలో మీరు రండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీరు 100% హ్యాపీ ఫీల్ అవుతారు. బాలయ్య బాబు క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్. 50+ ఈ ఏజ్లో కూడా బాలయ్య బాబు గారు అంత యాక్టింగ్ చేస్తున్నారంటే మన ప్రేక్షకుల్ని హ్యాపీగా చేయడం కోసం, మన ప్రేక్షకుల్ని హ్యాపీగా చూడడం కోసమే చేస్తున్నారు. దాన్ని ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం చేయకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది యూనివర్సల్, ఈజీ కాదు. 3 times ఎమ్మెల్యే, ప్రజలకు న్యాయం చేస్తూ, ప్రజల కోసం సినిమా చేస్తూ, నాన్నగారి ఆరాన్ని తీసుకొని వచ్చి, నాన్నగారి ఆరాన్ని నిలబెట్టి, మళ్ళీ నందమూరి ఫ్యామిలీలో టాప్లో ఉన్న ఒక ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. అండ్ మన ప్రియతమ నాయకుడు, ప్రియతమ హీరో. ఒకవేళ లాస్ట్ క్వశ్చన్ అండి, చెప్పండి. బాలయ్య బాబు గారు కాకుండా ఈ సీన్కి, అదే ఈ సినిమాకి ఇంకెవరైనా సెట్ అవుతారా? బాలయ్య బాబు గారు కాకుండా ఈ సినిమాకి ఏ ఒక్కరు సెట్ గారు, ఏ ఒక్కరు చేయలేని క్యారెక్టర్ ఇది. ఒక బాలయ్య బాబు గారు చేసే క్యారెక్టర్ మాత్రమే ఇది. అందుకే మా బోయపాటి గారు బాలయ్య బాబు గారితోనే ఈ సీన్ చేయించారు. ఇంకోటండి, ఇప్పుడు బోయపాటి అంటే బాలకృష్ణ అంటే బోయపాటి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఎవరితో చేసినా కానీ బోయపాటి ఫెయిల్ అవుతున్నాడు, బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అవుతున్నాడు అంటారు. ఎందుకంటే బోయపాటి గారు ఎప్పుడు వేరే హీరోలతో చేసిన ఫెయిల్ కాలేదు. కానీ బోయపాటి గారు చేసిన ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి ఒక బాలయ్య బాబు గారు మాత్రమే యాప్ట్ అయ్యారు. ఇప్పుడు సరైనోడు చేశాడు, అల్లు అర్జున్ బాగా చేశారు. అంతకు మించి బోయపాటి గారు చేసే ప్రతి సీన్కి కానీ, సీక్వెన్స్కి కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ సెట్ ఏకైక వ్యక్తి ఒక బాలకృష్ణ గారు. కాబట్టి పబ్లిక్లో నెగిటివ్ టాక్ ఉండొచ్చు, కానీ బాలయ్య బాబు గారిని ఒక ఓన్ చేసుకొని క్యారెక్టర్ రాసి బోయపాటి గారు చేస్తారు. సో కాబట్టి అది రాంగ్ డెసిషన్. అలా ఎక్కువ థింక్ చేయకూడదు. ఇప్పుడు బోయపాటి గారు భద్ర సినిమా చేశారు. భద్ర సినిమా ఎంత లవ్ స్టోరీ అది. లవ్ స్టోరీలో అప్పుడు బాలయ్య బాబు లేరు కదా, లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయ్యాడు కదా. కాబట్టి అలా ఎక్కువ థింక్ చేయకూడదు. కాబట్టి బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకొని ఒక శివతాండవం చూపిస్తున్నాడు. ఇప్పుడు శివతాండవం చూపించడం అంటే నాట్ ఈజీ. అది ఒక బాలయ్య బాబు గారికే సొంతం, బాలయ్య బాబు గారే చేయగలుగుతారు. కాబట్టి ఆ క్యారెక్టర్ గారికి ఒక బాలయ్య బాబు గారే కరెక్ట్ సెట్ అవుతారు. సో బోయపాటి గారు చూజ్ చేసుకున్నాడు, అంతే. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ముగింపు అవుతుంది. ఆయన ఇంటర్వెల్ సీన్ చూస్తే మనకు ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోవాలా, అసలు రోమాలు ఇట్లా నిక్కబుడుస్తున్నారు. ఇది నిజామా లేకుంటే నేనేమైనా కావాలని ఇట్లా రియాక్ట్ అవుతున్నానా అనుకున్నట్టు ఉంది. కానీ ఆ ఒక్క సీన్, ఇంటర్వెల్ సీన్కి హైలైట్. మనం పక్క వర్త్ఫుల్ మూవీ బ్రో ఇది. అసలు బీజిఎం, తమన్ గారి బీజిఎం ఉంది కదా, ఆయన బాలకృష్ణ అది అడుగు పెడుతున్నప్పుడు వచ్చే బీజిఎం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే త్రిశూలం రౌండ్ చేస్తున్న అక్కడి నుంచి చూస్తే ఆయన తలకాయ పట్టుకొని హారతిస్తాడు బ్రో. అది ట్రోల్స్ చేయడం కాదు, మీరు చూస్తే పిచ్చెక్కిపోతారు. ఒక పూనకాలు వస్తున్నాయి లోపల ఒక్కొక్కరికి. అసలు ఇది జాతర లేకుంటే సినిమానా అన్న ఫీలింగ్ వస్తుంది. మామూలుగా లేదు బ్రో సినిమా మాత్రం. సో ఇంటర్వెల్ ఫస్ట్ ఫైట్ ఎలా ఉంది?
అసలు ఇంటర్వెల్ సీన్కే నేను ఫ్యాన్ అయిపోయినా బ్రో. ఇంటర్వెల్ సీన్లో బాలయ్య బాబు గారు ఆయన వచ్చి ఇక వస్తున్నాడు అనే టైంకి థియేటర్లో మొత్తం ఎవరు కింద సీట్లలో కూర్చోాలా, మొత్తం అందరు నిలబడి థియేటర్నే చూస్తున్నారు. ఇంకా ఇక బాలయ్య బాబు అడుగు పెట్టిండా ఒక్కొక్కరు లోపల పూనకాలే. అందరికి దేవుడు పోతారు అంటారు కదా, బాలకృష్ణ పోనిండు బ్రో థియేటర్లో. నిజం చెప్తున్నా, అసలు జెన్యున్గా ఇది చెప్పేది మాత్రం బాలయ్య బాబు పోనిండు ఒక్కొక్కరికి. ఏసి ఇంకా నిలబడి ఎందుకు అరవరు, ఎందుకు మొత్తుకోరు, ఎందుకు బాలయ్య బాబు అంటే అసలు ఇంత పిచ్చి క్రేజ్ ఉంటుందా అనేది నేను లైవ్లో ఫస్ట్ టైం చూడడం జరిగింది. మామూలుగా లేదు. ఆ ఒక్క ఇంటర్వెల్ సీన్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు. సినిమా మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్.